హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మా రిలేటివ్స్ ఫంక్షన్ కోసం అని చెప్పేసి మిర్చి బజ్జీ తయారు చేస్తున్నారండి. ఆ వీడియోని మీకోసం షూట్ చేసి వాయిస్ ఓవర్ ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, బాండ్లీలో పెద్దలిపాయ పీసెస్, కొరియండర్ లీవ్స్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం అన్నీ కొద్దిపాటి ఆయిల్తో సన్నగా కట్ చేసుకున్న పెద్దలిపాయ పీసెస్లో ఏ విధంగా ఫ్రై చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, వాము అండ్ జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్స్ చేసి బాండ్లీలో పక్కన పెట్టేశారండి. ఇక మిర్చి బజ్జీస్ని వాష్ చేసి నిలువుగా కట్ చేసి, చూస్తున్నారు కదా ఏ విధంగా నిలువుగా కట్ చేసి గ్యాప్స్లో ఈ మిక్స్ అదేనండి పెద్దలిపాయల మిక్స్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నారండి. యాడ్ చేసి కొద్దిగా మిర్చిని ప్రెస్ చేసి పక్కన పెడుతున్నారండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అయినప్పటికీ కొద్దిగా రిస్క్ కదండి. మా వ్యూవర్స్ కోసం ఈ వీడియోని నేను ప్రజెంట్ చేస్తున్నానండి, తప్పకుండా తిలకించండి. ఇక శనగపిండి చక్కగా కలిపేసి అందులో ఉప్పు యాడ్ చేసి ఈ మిర్చిల్ని అందులో డీప్గా ముంచేసి ఆయిల్లో యాడ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినప్పటికీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్ తిలకించాలి అనే అభిలాషతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి ఏ విధంగా అన్ని ఆయిల్లో యాడ్ చేస్తున్నారండి వన్ బై వన్. ఒక 2-3 నిమిషాల తర్వాత కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం ఫ్రై చేస్తారండి. మనందరికీ తెలుసు అయినప్పటికీ మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఈ విధంగా అన్నీ అందులో యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత పక్కన కంటైనర్లోకి ఆ బజ్జీస్ని యాడ్ చేసుకుంటారండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ హాఫ్గా ఇంకోసారి కొద్దిసేపు ఫ్రై చేసి బజ్జీలు రెడీ చేస్తారండి. చూస్తున్నారు కదండి, ఇక వేరే కంటైనర్లోకి ఆ బజ్జీల్ని యాడ్ చేసుకుంటారండి. ఇక మన బజ్జీలు రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.